దీపావళి మూడవ రోజు దీపావళి పండుగగా జరుపుకుంటాం. దీపావళి అనగా దీపముల వరుస అని అర్థం. తరతరాల నుంచి నరకుని బాధ పడలేని ప్రజలు నరకుడు మరణించగానే సంతోషంతో దీపాలు వెలిగించి బాణాసంచ వెలిగించి సంబరాలు జరుపుకున్నారంట. అలాగే రాముని కాలంలో రావణుని సంహరించి సీతమ్మతో అయోధ్యకు తరలి వస్తున్న శుభ సందర్భంగా కూడా ప్రజలు దీపాలు వెలిగించి బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇంకా ఆశ్వీజ అమావాస్య దినముగా లక్ష్మీదేవి ఉద్భవించినది కనుక లక్ష్మీదేవికి ప్రతీకగా దీపాలు వెలిగించి లక్ష్మీ పూజగా మనము జరుపుకుంటున్నాం. ఇంకా శాస్త్రపరంగా అయితే చలికాలము చీకటి కాలము కనుక చమురు దీపాలు వెలిగిస్తే ఆ చీకట్లు తొలగిపోతాయి. బాణాసంచ కాలిస్తే వాటిలోని భాస్వరము సూక్ష్మక్రిములను పురుగు పుట్రను నివారిస్తుంది. కాలుష్యరహితమవుతుంది వాతావరణం. మన పెద్దలు అంతర్లీనంగా పద్ధతులను మనకు నేర్పిస్తూ ఉంటారు. లైక్, సబ్స్క్రైబ్, షేర్.